ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. కీర్తన 103 5వ వచనం. 103వ అధ్యాయం 5వ వచనంలో పక్షిరాజు వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు. పక్షిరాజు యవనము ఎప్పుడు ఎలా ఉంటుంది? యవనంగానే ఉంటుంది. పక్షిరాజు యవనం వలె దాని యవనము తరిగిపోదు, పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఎప్పుడైతే బలహీనంగా అనిపిస్తుందో తను ఏం చేస్తుంది? మరలా నూతన బలాన్ని తెచ్చుకొని తన యొక్క ఏకలు మొత్తం అన్నీ తీసేసుకొని మరలా కొత్త ఈగలు వస్తాయో మరలా నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటుంది. మరి మన యవ్వనము ఏ రీతిగా ఉంది? ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? దేవుల్లో మన పరిస్థితులు క్రొత్త తగ్గుతుందా, పాత తగ్గుతుందా? మరి క్రొత్త అనుభవం కలిగి ఉండాలి. నూతన అనుభవం, నూతన మేలు పొందుకొని దేవుని వెంబడించే వారంగా ఉండాలి. మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఆ మేలును పొందుకొని తృప్తిగా జీవించాలి అంటే ఆయన సన్నిధిని ఏం చేయాలి? ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఆయన యొక్క సన్నిధిని వెంబడించే వారంగా ఉండాలి. ఆయన యొక్క కృపను పొందుకొని ఆయనతో జీవించే వారంగా ఉండాలి. ఇటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? మేలుతో హృదయాలు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రేమ దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబంలో దేవుడు మేలు వర్షం కురిపించాలి అంటే, మేలు చేసి ఆయన చేసిన మేలను బట్టి మనం తృప్తిపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క కృపను పొందుకొని ఆయనకు అనుకూలంగా మనం జీవించే వారంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారంగా జీవించే వారంగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే ఆయన తప్పక హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. మేలుతో తృప్తిపరిచి మనల్ని ఎంతగానో ఆయన ఆశీర్వదించి తృప్తిపరిచే దేవుడు. దేవుని వందనాలు. ప్రార్థిస్తుంది. మహాప్రేమ తండ్రి, కృపగలైన పక్షిరాజు యవనం వలె యవనం కొత్త దర్శనట్టు మేలుతో మా హృదయం తృప్తిపరిచిన దేవ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తృప్తిపరచడానికి ఇష్టపడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. పేరు పేరున ఆశీర్వదించి సహాయం చేయమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మేలుతో తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.